వీడియో స్కిప్ చేయాలనుకుంటే మీరు చాలా మంచి వీడియో మిస్ అవుతారని ముందుగానే చెప్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. నేను వెళ్తున్న ప్లేస్ ఏంటని చూస్తున్నారా? యాక్చువల్లీ నేను మురారి దుర్గమ్మ తల్లి గుడికైతే వెళ్తున్నాను. ఈ ప్లేస్ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. డిసెంబర్ నెలలో మురారి దుర్గమ్మ తల్లి జాతర చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. నాకైతే లాస్ట్ టైం అయితే రావడం కుదరలేదు. అందుకని చెప్పి ఒకసారి తల్లిని దర్శించుకొని వద్దామని చెప్పి నేనైతే వెళ్ళాను. నేను ఇక్కడికొచ్చి చూసిన తర్వాత నేను జాతరకు రాలేదన్న ఫీలింగ్ అయితే నాకు పోయింది. ఎందుకంటే ఇప్పుడు అంత క్రౌడ్ అయితే ఉంటున్నారు. ఇప్పుడు సంవత్సరం మొత్తం అయితే ఇక్కడ ఎప్పుడు క్రౌడ్ వస్తూనే ఉంటున్నారు. భక్తులు వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి అయ్యి 2 డేస్ అవుతుంది. అందులోని ఈరోజు సండే కాబట్టి ఈరోజైతే చాలామంది వచ్చారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే తల్లికి ఎటువంటి గుడి ఉండదు. కేవలం పెద్ద యాప చెట్టు కింద తెల్ల అయితే కొలువై ఉంటుంది. చాలా పెద్ద సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. తల్లిని దర్శించుకోవడమే కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఒక చిన్నపాటి పిక్నిక్ లాగా అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఉండే తోటల్లోనే వాళ్ళకి నచ్చింది వండుకొని తిని సాయంత్రం వరకు ఇక్కడ టైం స్పెండ్ చేసి వారైతే ఈవినింగ్ వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్లేస్కి మనం బైక్, కారు ఇలా వెహికల్స్లో చాలా ఈజీగా వచ్చేస్తున్నాం. కానీ ఆ చిన్ననాటి సమయంలో అయితే ఎడ్ల బండి మీద లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా గుంపులు గుంపులు కింద మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పొలాల్లోంచి చాలాల్లోంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళమే. ఈ ప్రదేశానికి చేరిన తర్వాత తల్లిని దర్శించుకొని ఇంకా ఖర్జూరం, జీళ్ళు ఇంకా ఇక్కడ తినుబండారాలు తింటూ అలాగే జెయింట్ వీల్లు ఇంకా రంగుల రటాలు ఇలాగ మాకు ఇష్టం వచ్చిందంతా చేసుకుంటూ డే అంతా గడిపేవాళ్ళమే. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ తల్లిని దర్శించుకోవడానికి అయితే వచ్చాను. అందుకే ఆ రోజులైతే మళ్ళీ నాకోసారి గుర్తొచ్చాయి. అవి మీతో కూడా పంచుకుందరని చెప్పి నేనైతే మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వచ్చినప్పుడు వాతావరణం చూసినప్పుడు మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.